Mic please. Respectable correspondent sir, correspondent ma'am, and respectable our nation builders team members and my dear children. So ఇది ఒక స్మాల్ స్కిట్ అంటే నాటిక అంటాం. నాటిక డ్రామా వేరు, స్కిట్ వేరు. మాక్సిమం 10 minutes ఉంటుంది. ఈ స్కిట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక పల్లెటూరి రైతు, ఆ రైతు తనకి 2 ఆడపిల్లలు ఉంటారు. ఆ ఆడపిల్లల్ని చదివించాడు. ఎందుకంటే మగపిల్లలే గొప్ప, ఆడపిల్లలది ఏముంది, వాళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగం లేదనే ఒక ఇంటెన్షన్తో ఆడపిల్లల్ని చదివిస్తే రకరకాల కారణాలు ఉంటాయనే ఇంటెన్షన్తో, ఆ కారణాలు ఏంటనేది మీకు స్కిట్లో తెలుస్తుంది. మీరు సైలెంట్గా ఉంటేనే మా డైలాగ్స్ వినిపిస్తాయి, లేదంటే మేము చేసేది ఇక్కడ మీకు అర్థం అవ్వదు. కాబట్టి ఇందులో ఉన్న పాత్రలన్నీ కేవలం కల్పితాలు, మెసేజ్ ఇవ్వడానికి మాత్రమే మేమందరం ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నాం. కానీ ఏ ఒక్కరి క్యారెక్టర్ ఎక్కువ కాదు, ఏ ఒక్కరి క్యారెక్టర్ తక్కువ కాదు. మన స్కిట్ ముఖ్య ఉద్దేశం మన స్కూల్ క్యాంపస్ అంటే ఏంటి అని చివరిలో తెలుస్తుంది. మన కరెస్పాండెంట్ సార్ గారి గురించి చివరిలో తెలుస్తుంది. అండ్ ఆడపిల్లల చదువు ఎంత ముఖ్యమో మగపిల్లలతో పాటు అనేది తెలుస్తుంది. అండ్ ఆ రైతుకి అంటే నేను నా క్యారెక్టర్ తీసుకున్నాను, చదువు వాల్యూ అనేది తెలుస్తుంది. ఇదంతా ఒక చిన్న స్టోరీ, స్మాల్ షార్ట్ స్టోరీ. ఫన్నీగానే ఉంటుంది, లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఇందులో మంచిని మాత్రమే గ్రహించండి, మెసేజ్ మాత్రమే తీసుకోండి. మై డియర్ స్టూడెంట్స్, ఆర్ యు రెడీ? So with the help of respectable correspondents or permission, we are going to start this. Just you could watch and enjoy. Knife, please, students, give me that knife. కత్తి ఉంది, జాగ్రత్తగా పాస్ చేయండి. ఇవ్వండి, నాకు ఇవ్వండి, తీసుకో. అందరికీ శుభోదయం, సభకు నమస్కారం. గౌరవనీయులైన శేషు సార్ గారికి, వారి ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు మనం ఒక చిన్న నాటికను చూడబోతున్నాం. ఇందులో ఒక చదువురాని పేద రైతు తన కూతుళ్లను చదవకుండా నిర్లక్ష్యం చేసి చివరికి ఒక మంచి ఉన్నత విలువ కలిగిన పాఠశాలలో చేరుస్తాడు. ఆ మొత్తం సన్నివేశం నాటక రూపంలో 8-9వ తరగతుల విద్యార్థులు నాటక రూపంలో ప్రదర్శిస్తారు. సహాయ సహకారాలు శేషర్ గారు దర్శకత్వం. ఇప్పుడు వెంకయ్య తన చిన్న పొలంలో పని చేస్తుంటాడు. వాళ్ళ ఆవిడ అక్కడికి వస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం పదండి.
రైతులకి కష్టాలు తప్పేది ఎప్పుడో. అబ్బా